స్వరాజ్‌ని చూసిన తర్వాత ఇంక అపర్ణ అయితే, ఇంక నా మనవడు బతికే ఉన్నాడు. కానీ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అంజని. ఇంక రాజ్ వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. ఇంక వెళ్ళిన తర్వాత చలపతిని, లక్ష్మిని అయితే ఇద్దరిని కలిసి నేను దుగ్గిరాల కుటుంబం పెద్ద కోడల్ని అపర్ణాదేవిని అని చెప్పని అనంగానే ఇంక చలపతికైతే షాక్ అనమాట. అంత ఇంకా అలా అనిన తర్వాత లక్ష్మి అయితే, ఇంకా మీ కొడుకు కాదు కదా తను, నా మనవడు స్వరాజ్. ఎందుకంటే నా కొడుకు పోలికలతోనే తను ఉన్నాడు. ఆ రోజు అందరూ డెడ్ బాడీలు మాకు దొరికాయి కానీ స్వరాజ్ది దొరకలేదు అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా అసలు నిజం చెప్పక తప్పట్లేదు అన్నట్టుగా చలపతి అయితే ఇంక ఇంట్లోకి వెళ్ళి మొత్తం నిజం చెప్పేస్తాడు. అవునమ్మా, ఆ రోజు మేము శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు ఆ పిల్లోడు నెత్తురుకాయలతో ఉన్నాడు. ఇంకా అక్కడ ఎవరు కనిపించకపోయేసరికి నేనే పెంచుకున్నాను నా కొడుకు లెక్కలోనే అన్నట్టుగా అనేటప్పటికీ ఎంత మంచి పని చేసావు చలపతి అని చెప్పనని ఇంకా తనైతే చాలా బతిమలాడుకున్నట్టుగా తన బాధనంతా చెప్పుకున్నట్టు మాదిరి చాలా సంతోషం వేస్తుంది. నా మనవడు మనవరాలు పెళ్లి చేసుకున్నారు అని చెప్పని అనగానే ఇంకా చలపతికి కూడా అయితే ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు ఆ ఇంటికే వెళ్ళారనమాట అన్నట్టుగా ఇంకా మాకు సంతోషమే కదమ్మా అని చెప్పనని. కానీ ఈ విషయం అయితే మాత్రం నువ్వు ఎక్కడ బయట పెట్టకూడదు, తన దుగ్గిరాల కుటుంబం వారసుడు అని చెప్పి అన్నట్టుగా అనేటప్పటికీ మొన్న ఒక ఆవిడ వచ్చి ఇలా అడిగిందమ్మా అని అంటే చెప్పావు కానీ ఇంకెవ్వరికి మాత్రం చెప్పొద్దు అన్నట్టుగా చలపతి లక్ష్మి దగ్గర అయితే మాట తీసుకుంటుంది. ఇంకా అపర్ణ ఇంక తన మనవడే అని చెప్పనని ఇంకా వెంటనే వెళ్ళి సుభాష్కి అయితే చెప్పి ఇద్దరు చాలా సంతోషపడతారు. ఇంకా కావ్య, ఇందు అలాగే రాజు అయితే ఒకే గదిలో పడుకోకూడదు అన్నట్టుగా ఇంకా రేఖ అలాగే భాగ్యం ఇద్దరు అయితే ఇంక ఇందుని తీసుకుని వెళ్ళి భాగ్యం గదిలో పడుకుంటుంది అన్నట్టుగా. ఎందుకంటే రాజుకి విడాకులు ఇవ్వాలి అని చెప్పని ఇందు ఒప్పుకుంటుంది. ఆ ఒప్పుకున్నంత వరకైనా వీళ్ళిద్దరిని దూరంగా ఉంచాలి, లేదంటే మళ్ళీ కడుపు వచ్చిందని నాటకం మొదలు పెడతారు. అప్పుడు మళ్ళీ నాకే ఎసురు పెట్టినట్టుగా నా కొడుకు చేసుకోవాలి అంటే విడాకులు వచ్చిందాక నేను ఆగాలి అన్నట్టుగా తనైతే ఇంకా రేఖ ప్లాన్ చేసి మరి తను తీసుకెళ్ళి భాగ్యం గదిలో అయితే పడుకోబెడుతుంది. ఇంకా రాజు అయితే ఈ కండిషన్ మన ఇద్దరి మధ్యలో లేదు కదా అని చెప్పనని, సరేలే నాకెందుకు అవన్నీ, నాకు కావాల్సిన రోజు పేమెంటు, ఆ రోజు పేమెంట్ కోసం నేను ఏమైనా చేస్తాను అన్నట్టుగా రాజు అయితే అంటాడు. ఇంక ఇందు అయితే